లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. టీ20 ప్రపంచ కప్ ముగిసి 15 రోజులు గడిచాయి. అయినప్పటికీ భారత్లో టీ20 ప్రపంచ కప్ ఫీవర్ ఇంకా తగ్గలేదు. ఈలోగా టీ20 ప్రపంచ కప్ జట్టులో భాగమైన ఆటగాళ్లు స్వగ్రామాలకు చేరుకోవడంతో వారికి స్వాగతం పలికేందుకు భారీగా జనం తరలివస్తున్నారు. తాజాగా టీ20 వరల్డ్ కప్ ప్రపంచ కప్లో వైస్ కెప్టెన్గా జట్టును విజయ తీరాలకు చేర్చిన హార్దిక్ పాండ్యా కూడా చాలా రోజుల తర్వాత తన స్వస్థలం వడోదరాకు చేరుకున్నాడు. దీంతో ప్రపంచ కప్ హీరోలకు స్వాగతం పలికేందుకు వడోదర ప్రజలు భారీగా తరలివచ్చారు. టీ20 ప్రపంచ కప్ పరేడ్ జరిగిన ముంబైలో మెరైన్ డ్రైవ్లో చాలా మంది అభిమానులు గుమ్ముగూడారు. అదేవిధంగా హార్దిక్ పాండ్యాకు స్వాగతం పలికేందుకు రహదారి మొత్తం అభిమానులతో నిండిపోయింది. ఓపెన్ బేస్లో కూర్చున్న హార్దిక్ పాండ్యా అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. భారత జట్టు జూలై 4వ తేదీన ఢిల్లీకి చేరుకుంది. దీని తర్వాత అదే రోజు సాయంత్రం ముంబై టీమిండియా ఓపెన్ బేస్ పెరేడ్ జరిగింది. అంతకుముందు ఢిల్లీలో ప్రధాని మోడీతో కలిసి ఆటగాళ్లంతా అల్పాహారం విందు చేశారు. కాగా వాఖండే స్టేడియంలో బీసీసీఐ రాత్రి ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. దీని తర్వాత మిగిలిన ఆటగాళ్లు తమ తమ ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే హార్దిక్ పాండ్యా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముంబైలోనే ఉండిపోయారు. ఇది కూడా ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి కూడా హార్దిక్ పాండ్యా హాజరయ్యాడు. ఈ కారణంగా అతడు ఇప్పటి వరకు ముంబైలో ఉన్నాడు. తాజాగా వడోదర చేరుకున్న పాండ్యా ఘన స్వాగతం లభించింది. హార్దిక్ పాండ్యా స్వయంగా తన ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియోను షేర్ చేశారు. కాగా మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్లతో సహా అనేక ఇతర క్రికెటర్లు వారి నగరాల్లో గ్రాండ్ వెల్కమ్ లభించింది. ఇక హార్దిక్ పాండ్యా విషయానికి వస్తే టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్లో దక్షిణాఫ్రికాపై అద్భుతంగా బౌలింగ్ చేశాడు స్టార్ ఆల్రౌండర్. చివరి ఓవర్లో కీలకమైన డేవిడ్ మిల్లర్ను అవుట్ చేసి టీమిండియాను విజయ తీరాలకు నడిపించాడు.